బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసనమండలి చైర్మన్ కోయే మోషేనిరాజు అనర్హత వేటు వేశారు. వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఎంపికైన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు. దీనిపై వైసీపీ విప్ లెల్లా అప్పిరెడ్డి శాసనమండలి చైర్మన్ మోషేనిరాజుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన చైర్మన్ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ మేరకు అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసనమండలి చైర్మన్ కోయే మోషేనిరాజు అనర్హత వేటు వేశారు. వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఎంపికైన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు. దీనిపై వైసీపీ విప్ లెల్లా అప్పిరెడ్డి శాసనమండలి చైర్మన్ మోషేనిరాజుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన చైర్మన్ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, స్వాతి, ఏదైతే మరి జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీ వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి ఇటీవల టీడీపీ పార్టీలో చేరినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎన్నికల ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడో ఇలాంటి చర్యలు అయితే తీసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అయితే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు కూడా వేసినటువంటి పరిస్థితి, ఈ మేరకు కూడా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు టీడీపీ పార్టీలో చేరటం, అటు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి అంశాలు పరిగణలో తీసుకొని అటు ఏదైతే ఈ నిరోధక చట్టానికి సంబంధించినటువంటి ఈ మేరకు కూడా మరి అటు అప్పిరెడ్డి చేసినటువంటి ఫిర్యాదు మేరకు కూడా ఆయన పైన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఆయన పైన అనర్హత వేటు వేసినటువంటి పరిస్థితి కనుక ఇది గతంలో కూడా చాలా మంది విషయాల్లో కూడా మనం చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల అటు జంగా కృష్ణమూర్తి కూడా తీవ్ర స్థాయిలో వైసీపీ పార్టీ పైన విమర్శలు చేస్తా ఉన్నారు. ఏదైతే మరి సంక్షేమ పాలన పైన, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పైన, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల పైన కూడా తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయం వైసీపీ తీసుకుందని చెప్పుకోవచ్చు. అది ఇదే క్రమంలో అటు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఖచ్చితంగా ఆయన రాజీనామా చేసేటప్పుడు కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు, పదవి నాకు ముఖ్యం కాదు, నేను ఆ పార్టీలో ఎక్కడ ఇవ్వలేకపోయాను, ఆ పార్టీ బీసీకి అన్యాయం చేస్తుంది, ఆ పార్టీలో ముందుకు వెళ్ళలేను అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ కూడా ఆయన మీడియా ముఖ్యంగా గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి. దానికే కట్టుబడి ఉన్నాడు. ఎమ్మెల్సీ పదవి నాకు ముఖ్యం కాదు, ప్రజా సంక్షేమం ముఖ్యం, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి చేసే నాయకుడు అంటే నేను నడుస్తాను కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా అనర్హత వేటు కూడా గతంలో కొంతమంది మీద చేసినటువంటి నేపథ్యంలో ఇదే ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. జంగా కృష్ణమూర్తి గతంలోనే వైసీపీకి రాజీనామా లేఖ ఇచ్చాడు. దీనిపైన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి నేపథ్యంలో దీనిపైన మరి ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.